జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మొన్నటి వీడియో మీద కొన్ని రకాల కామెంట్స్ చేయడం జరిగింది. ముందుగా వాటి కోసం మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అంతా శివమయమని మేము భావిస్తాము, అంతా శివమయమని మీరు భావించవచ్చు కదా అని ఒక మాట, కొన్ని కామెంట్స్ రావడం జరిగింది. మేమెక్కడా మీరు అంతటా శివుణ్ణి చూడొద్దు అని ఎక్కడా అనలేదు కదా. వైష్ణవ ధర్మము సర్వము శ్రీమన్నారాయణుడు అంతటా నిండి ఉన్నాడని వైష్ణవులు వారు ఆ యొక్క దివ్యమైన భావనతో పరతత్వం నారాయణుడే అనే ఒక ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తారు. మిగిలినటువంటి ఏవైతే దేవతలు, ఏవైతే దేవుళ్ళుగా భావించేవారు, అనగా ఉదాహరణకు పంచాయతనంలో సూర్యనారాయణుడు పరతత్వంగా వారు భావిస్తారు, శాక్తేయంలో అమ్మవారిని పరతత్వంగా భావిస్తారు, గానాపత్యంలో గణపతి స్వామి వారిని పరతత్వంగా భావిస్తారు. ఇలా వారి వారి భావనల్లో వారు పరిపూర్ణంగా ఆ ఏకోపాసన ద్వారా వారిని పరతత్వంగా భావించి ఎక్కడకు వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా అందరిలోనూ ఆ తత్వాన్ని దర్శించడం అనేది ఒక సంప్రదాయం. కావున వైష్ణవులుగా ఉన్నటువంటి వారందరూ కూడా, వైష్ణవ తత్వాన్ని స్వీకరించే వారందరూ కూడా అంతటా ఆ శ్రీమన్నారాయణ స్వరూపాన్ని, ఆ శ్రీమన్నారాయణ నామాన్ని భావన చేస్తారు. మీరు చక్కగా పరమశివుణ్ణి భావన చేయండి, తప్పేమీ లేదు. తప్ప శివతత్వంలో మీరు అంతా ఒకటే అనేటువంటి తత్వం అన్నారు కనుక మీరు శివుడు కూడా అంతటా నిండి ఉన్నారు, మీరు శివుణ్ణి చూడండి అనడం ఎంతవరకు పరిపాటి? అందరినీ అమ్మ అని పిలుస్తాం. నానమ్మ, అమ్మమ్మ, చిన్నమ్మ, పెంచినమ్మ, ఇలా ఎంతమంది అయినా అమ్మలు ఉండొచ్చుగాక. వారందరినీ గౌరవిస్తాం, వారి పట్ల ప్రేమ మమకారాలు పరిపూర్ణంగా ఉంటాయి. కానీ అమ్మ అమ్మే కదా. కావున ఒక తత్వాన్ని అమ్మగా, నాన్నగా, సర్వముగా భావన చేసినప్పుడు మీరు అవతల వారిని అలానే ప్రేమించండి, అవతల వారిని కూడా భగవంతుడే అనండి అనడం ఎంతవరకు పరిపాటి? అంతటా ఆ తత్వాన్ని దర్శిస్తాము, అంతటా తత్వాన్ని గౌరవిస్తాము. కానీ మీరు ఆ నామాన్ని మాని ఈ నామాన్ని కూడా అనండి, ఆ యొక్క తత్వాన్ని కూడా యథాతథంగా కీర్తించండి అనడం సరైనది కాదు. ఒక్కసారి ఆలోచించగలరు. ఎందుకంటే మన అమ్మ మీద ఉన్న ప్రేమ ఇంకొక అమ్మ మీద ఉండదు. వారందరినీ అమ్మగా భావిస్తాము, ప్రేమించవచ్చుగాక. కానీ మన అమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ, మన నాన్న మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కడికి పోదు. కావున మీరు చక్కగా ఎవరైతే శివతత్వం సర్వము నిండి ఉంది అనే భావన చేస్తారో వారందరూ చక్కగా ఆ పరమశివుణ్ణి మీరు అంతటా చూడండి. వారి యొక్క ఆ భావజాలాన్ని మీరు స్వీకరించి దాన్ని ఆచరించండి. దానికి మేము ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళం కాదు. అసలు శివ దూషణ అనేటువంటిది స్వామివారు ఎప్పుడూ చేయలేదు, వైష్ణవులు చెయ్యరు. ఒకవేళ చేసి ఉంటే అది సరైంది కాదని తెలియజేసేటువంటి స్వామివారు శ్రీ చిన్నజీయర్ స్వామివారు. ఇక కామెంట్స్ లో కొంతమంది సోది ముఖం అని పెట్టారు. మా ముఖం ఎలా ఉంటే ఏముంది, మా ముఖం ద్వారా వచ్చినటువంటి విషయాలను వినండి, అందులో ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి, లేదా ఏదైనా విషయం మీద ఖండించండి. గుర్తుపెట్టుకోండి, భారతీయతలో గొప్పతనం ఏమిటి అంటే మహా విజ్ఞానం ద్వారా విషయాలు చెప్తారు. చిన్న మారుమూల గిరిజన ప్రాంతాల్లో చిన్న ఇటువంటి చదువు లేనటువంటి వారు కూడా దైవం మీద ఉన్నటువంటి శక్తిని పరిపూర్ణంగా నమ్మి సోదిని కూడా చెప్తారు. సోది ముఖము అంటే చాలా గొప్ప ముఖం అని అర్థం. ఎందుకంటే సోది చెప్పేటువంటి దాని ద్వారా కూడా, ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళ దగ్గరికి, జ్ఞానుల దగ్గరికి, తపస్సుల దగ్గరికి వెళ్ళలేరు. కానీ వారే ఇంటింటికి కూడా వచ్చి చక్కగా వారికున్న ఇబ్బందిని, వారికున్న మనసులో ఉన్న ఆవేదనల్ని ఆ సోది ద్వారా వారు చక్కగా ఏం జరిగింది ఏంటని తెలుసుకొని కూడా సంబరపడేవారు ఆ యొక్క వ్యక్తులు మనకు సమాజంలో కనిపిస్తారు. కాబట్టి భారతీయ సంస్కృతిలో సోది చెప్పేటువంటి వారు కూడా ఒక గొప్ప
వ్యక్తులు వారు ఒక గొప్ప కళను అభ్యాసం చేసిన వారే. అది ఒక పరంపర నడిచేటువంటి స్థితియే వైదిక ధర్మంలో కూడా ఉంది. ఆలోచించుకోగలరు. సాక్షాత్తు శ్రీనివాసుడు కూడా సోది చెప్పాడు. సోది చెప్పినటువంటి రూపంలో పద్మావతి అమ్మవారి ఇంటికి వెళ్ళి అమ్మను వివాహం చేసుకున్నట్లు మనకి తెలుస్తుంది. ఇక స్వామి పొంగల్ అరగలేదా అలాంటి కూడా కామెంట్స్ పెట్టారు. మీరు చక్కగా వీడియోలు వినండి. చక్కగా అందులో ఏవైనా ఉంటే సమస్య మీద మీరు సందేహాలను అడగండి లేదా ఖండించండి. అది చక్కని వాద ప్రతివాదన అవుతుంది. కానీ మాకు అరుగుదల ఉందా లేదా అనేది మీకు అనవసరమైనటువంటి విషయం. అయినా మీరు అడిగారు కనుక చక్కగానే దేవుడి దయ వల్ల ఆచార్య కృప వల్ల మాకు అరుగుదల కూడా బాగానే ఉందని తెలియజేస్తున్నాం. మళ్ళీ పరిపూర్ణంగా చెప్తున్నాం. ఎక్కడ కూడా చినజీయర్ స్వామి వారు శైవ దూషణ కానీ అద్వైతాన్ని దూషించడం కానీ అద్వైత పండితులైనటువంటి వేద విజ్ఞానానికి పునాదులు వేసినటువంటి ఆది శంకరాచార్యుల వారిని కానీ ఎక్కడా దూషణ చేయలేదు. చరిత్రలో ఉన్నటువంటి అంశాలని వారు ప్రస్తావన చేశారు. ఇది మాత్రమే ఆ యొక్క వీడియోలో మనకి కనిపిస్తుంది. ఆ యొక్క వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. గుర్తుపెట్టుకోండి. మరి నిన్న కాక మొన్నే పాదయాత్రలో కూడా మోపీదేవి శివాలయం నుంచి ప్రారంభించారు. అది కూడా గమనించాలి. అది ఒక వ్యక్తి అన్న వెంటనే ఈ కాంట్రవర్సీ కోసం కవర్ చేయడానికి స్వామివారు మళ్ళీ తీరు మార్చుకుంటున్నారేమో అంటున్నారు. పోలేండి, ఈ యొక్క సమతా కుంభకు ముందున్నటువంటి ర్యాపిడ్ ప్రశ్నలు విత్ చిన్నజీయర్ అని యూట్యూబ్లో చూడండి. వారు చక్కగా ఆదిశంకరుల మీద ఒక వాక్యంలో మీ అభిప్రాయం చెప్పండి అని వారు అడిగినప్పుడు స్వామివారు చక్కగా వైదిక విజ్ఞానానికి పునాదులు వేసిన వారు ఆదిశంకరులు అన్నారు. ఇలా ఆదిశంకరుల గురించి అనేక మంది అడిగినప్పుడు వారు చక్కని అభిప్రాయాలు కూడా వెలిబుచ్చారు తప్ప శంకరులను ఎక్కడా జగద్గురువుని వారు విమర్శ చేయలేదు. దీనితో పాటు శంకరులు పరమ వైష్ణవులు అన్నారు కాబట్టి రామానుజుల వారు తక్కువే కదా, అసలు విషయాన్ని అంగీకరించిన చిన్నజీయరు అని కూడా మనకి కొన్ని రకాల వైరల్ వీడియోస్ అవుతున్నాయి. దీనికి కొంచెం ఘాటుగా సమాధానం ఇస్తే మనం ఇదిగోండి వీరు మంచివారు అన్నారంటే అవతల వారు చెడ్డవారని కాదు అర్థం. వీరు గొప్పవారు అంటే అవతల వారు తక్కువని కాదు. ఇంకా మోటుగా చెప్పుకుంటే రాజుగారి మొదటి భార్య మంచిది అంటే రెండో వారు చెడని కాదు. ఆలోచించుకోగలరు. కావున శంకరుల యొక్క వైభవాన్ని వారు నారాయణుడి యొక్క తత్వాన్ని ఎంత దర్శించారో తెలియజేయడంలో పరమ వైష్ణవులుగా భావన చేశారు. అలాగే మిగిలిన ఏదైతే మిగులు పరతత్వంగా భావించే దేవుళ్ళను భావన చేసేవారు కూడా వైష్ణవ సంప్రదాయంలో వారిని ఆ యొక్క నారాయణుడు పరివారంగా భావన చేయడం అనేది ఒక విధానము. ఆ వ్యవస్థ ఆ విధంగా ఉంటుంది. తను ఆలోచన చేసుకోగలరు. దయచేసి ఆలోచన చేసి పరిపూర్ణంగా అన్ని వీడియోలను పరిపూర్ణంగా ఆలోచన చేసి తార్కిక చింతనతో ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా స్వామివారి మీద వచ్చే అనేక విమర్శలకు మేము ముందు బదులిస్తాము. అందరూ కూడా చక్కగా పరిపూర్ణంగా వీడియోను చూసి వీడియోలో ఉన్నటువంటి అంశాలలో ఏదైనా మేము విషయాలు చెప్పడంలో ఏవైనా లోపం ఉంటే ఆ విషయాలను అడగండి లేదా ఖండించండి తప్ప మా వ్యక్తిగత విషయాలకి వెళ్ళవసరం లేదేమో. జై శ్రీమన్నారాయణ.